హై ఫ్రెండ్స్, నేను మనీష్. అండ్ ఈరోజు మన టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 అయితే చేస్తున్నాం. అది కూడా మన తెలుగు టెక్ కమ్యూనిటీ ఛానల్ అనమాట. ఇక నుంచి మీరు డైలీ మన ఛానల్లో ఈ తెలుగు టెక్ కమ్యూనిటీ ఛానల్లో మీరు డైలీ అయితే టెక్ న్యూస్ అయితే చూస్తారు. అండ్ కొత్త కొత్త అన్బాక్సింగ్స్ అనేది కూడా అయితే మీరు చూస్తారు. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి అనమాట. సో గూగుల్ నుంచి ఇప్పుడు మనకి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక ఆప్షన్ అయితే ఈరోజు మనకి బీటా ప్రోగ్రామ్లో వాళ్ళు వదిలిన బీటా యాప్లో అయితే వాళ్ళైతే మనకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే మన వాట్సాప్లో మనం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని మెసేజ్ కొడతామో సో అదే ఆప్షన్ అయితే మనకి వీళ్ళు గూగుల్ మెసేజెస్ ద్వారా మనకి గూగుల్ మెసేజెస్లో కూడా మనకి ఈ ఆప్షన్ అయితే ఫ్యూచర్లో తేనున్నవి అయితే మనకైతే అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అయితే మరి వీళ్ళు తెచ్చిన బీటా ప్రోగ్రాంలో అయితే మనకి ఇదైతే కనపడింది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసరికి స్నూజింగ్ మెసేజెస్ కూడా మనకి గూగుల్ మెసేజ్లో అయితే త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో స్నూజింగ్ మెసేజెస్ అంటే మీరు ఒక మెసేజ్ని ఒక గంట పాటు స్నూజ్ చేయాలనుకుంటున్నారా, 2 hours 8 hours అనేది. సో ఈ విధంగా మెసేజ్ స్నూజింగ్ అనేది కూడా ఇక నుంచి మనకి గూగుల్లో ఉండొచ్చు అన్నట్టుగా అయితే మనకైతే తెలిసింది. సో వీళ్ళు రిలీజ్ చేసిన బీటా వర్షన్లో అయితే మనకి ఇదైతే కనపడింది అనమాట. సో మరి చూడాలి మరి ఎప్పుడు మనకి అఫీషియల్గా ఈ అప్డేట్ని మనకి గూగుల్ మెసేజెస్ రోల్ అవుట్ చేస్తుంది అనేది ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూడాలన్నమాట. ఇకపోతే మనకి హానర్ మ్యాజిక్ V5 అనే ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో హానర్ నుంచి సో ఇది మనకి అఫీషియల్గా July 2 అయితే మనకి లాంచ్ అవబోతుంది. ఇది ఫోల్డెస్ట్ థిన్నెస్ట్ మొబైల్ అని ఇప్పుడు దాకా ఉన్న మొబైల్స్లో వచ్చిన మొబైల్స్లో థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని కూడా అయితే చెప్తున్నారనమాట వీళ్ళు. ఇది చాలా చాలా హైలైట్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీకు అన్ఫోల్డ్ చేసినప్పుడు 3.9 mm థిక్నెస్తో, అంటే మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది మనకి 3.9 mm థిక్నెస్తో వస్తుంది. అదే కనుక మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఇది మనకి 8.9 mm అయితే వస్తుందని అయితే కూడా చెప్తున్నాను. సో మరి ఫోల్డబుల్ ఫోన్లో ఫస్ట్ టైం మనకి ఇది 6100 mAh బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్తో వస్తుందని కూడా అయితే మనకి లీక్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనం లాస్ట్ టైం చూసిన మొబైల్స్ అన్ని అంటే Xiaomi 15 కానివ్వండి, OnePlus 13 కానివ్వండి, అండ్ ఏవైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయో సో Samsung S25 Ultra కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో అయితే వచ్చినాయి. సో వీటి పర్ఫార్మెన్స్ మనం బెంచ్ స్కోర్స్ కానివ్వండి, AnTuTu స్కోర్స్ కానివ్వండి, దీన్ని మనం చూసినే ఇది ఇప్పుడు వరకు ఉన్న ఆండ్రాయిడ్లో ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 8 Elite అనేది. సో ఇదే ప్రాసెసర్ వీళ్ళు హానర్ మ్యాజిక్ V5లో కూడా తెస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇకపోతే దీంట్లో మనకి IPX8తో పాటు 66 watt ఛార్జింగ్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తున్నారనమాట. సో IPX8 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో IPX8 అంటే మీకు తెలిసిందే కదా. సో దీన్ని మీరు వాటర్లో ముంచితే ఫోన్ అనేది డ్యామేజ్ అవటం అనేది పక్కా. ఫోన్ ఇది ఎటువంటి వాటర్ ప్రూఫ్ అయితే కాదనమాట. సో దీన్ని కూడా మనం వాటర్ ప్రూఫ్గా అయితే వాడలేమన్నమాట. సో మరి చూడాలి మరి ఏ కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ మనకి IP68 కానివ్వండి 69 రేటింగ్తో ఏ కంపెనీ తెస్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసి అయితే ఉండాలన్నమాట. సో ఇకపోతే దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఇకపోతే వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది దీంట్లో. దాంతోపాటుగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కాబట్టి మనం మంచి ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ఏ సెన్సర్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు దాకా అయితే వీళ్ళు చెప్పలేదన్నమాట. మరి చూడాలి దీంట్లో మనకి సోనీ సెన్సర్ తెస్తారా లేకపోతే వేరే ఏమైనా సెన్సర్స్ తెస్తారా అనేది కూడా అయితే చూడాలి. అండ్ దీంతో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ మనకి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో మనకి ఇస్తున్నారు. సో దీని ద్వారా మనం ఎన్నో అద్భుతాలు అయితే సృష్టించవచ్చు మరి. సో ఇకపోతే మనకి ఇది 8 inches 2K ఇన్నర్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో 8 inches డిస్ప్లేతో 2K రెజల్యూషన్తో మనకి ఏదైతే మనం ఇలా అన్ఫోల్డ్ చేసినప్పుడు దాని స్క్రీన్ ఉంటుందో ఇది మీకు 8 inches 2K రెజల్యూషన్తో అయితే ఉంటుంది. సో అది ఈ హానర్ మ్యాజిక్ V5 గురించి అయితే ఇది అఫీషియల్గా మనకి July 2 అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకి అప్పుడైతే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. ఇకపోతే మనకి Samsung M36 5G గురించి అయితే Samsung వీళ్ళ మొబైల్ని June 27th అయితే లాంచ్ చేయబోతుంది. సో ఇది మనకి దగ్గరగా 7.7 mm థిక్నెస్తో వస్తుంది అనమాట. సో ఇది ఏదైతే మనకి M35 ఉందో దీని సక్సెసర్ అని చెప్పొచ్చు. అందుకనే దీనికి మనకి M36 5Gతో అయితే దీన్ని అయితే మనకి తెస్తున్నారనమాట. ఇకపోతే మనకి ఇది బోస్ట్ కార్నింగ్ గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అంటున్నారు అనమాట. సో ఇకపోతే ఇది మనకి 6.6 inches
డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz సూపర్ డిస్ప్లే అనమాట అని చెప్తున్నారు. సో సూపర్ AMOLED డిస్ప్లే అయితే మనకు తెస్తున్నారు అనమాట. సో ఇకపోతే మనకి ఇది ఆండ్రాయిడ్ ఫీచర్, అందరికీ ఇష్టమైన ఫీచర్ ఏదైతే మనకు ఫస్ట్ శాంసంగ్ స్టార్ట్ చేసిందో సర్కిల్ టు సెర్చ్ అనేది. సో ఈ ఫీచర్ని కూడా అయితే మీరు దీంట్లో ఇంటిగ్రేటెడ్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఇకపోతే దీంట్లో మనకి Exynos 1380 ప్రాసెసర్ అయితే ఇది వస్తుందని అయితే చెప్తున్నారు. 8GB RAM 256GB స్టోరేజ్, ఇది బేస్ మోడల్గా అయితే మనకి ఇది వస్తుంది అనమాట. సో దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP రేర్ కెమెరా, 13 MP మీకు సెల్ఫీ కెమెరాతో పాటు ఇది 25 వాట్ ఛార్జింగ్ అయితే మనకు సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇకపోతే మనకి 6000 mAh బ్యాటరీతో అయితే ఈ ఫోన్ అయితే M36 అయితే వస్తుంది. సో దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఈ ఫోన్లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్లో 4K వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మనకి మంచి గుడ్ మూవ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్రంట్లో 4K వీడియో రికార్డింగ్ చేయడానికి అయితే ఇష్టపడతారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ మూవ్ అని అయితే నేను చెప్తాను. ఇకపోతే ఇది మనకి 7.7 mm థిక్నెస్ అయితే వస్తుంది, అంటే పర్లేదు, మరీ స్లిమ్మెస్ట్ ఫోన్ అని కూడా అయితే చెప్పలేము, యావరేజ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇకపోతే ఇది మనకి బిలో 20,000లో అయితే ఈసారి మనం M36ని అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని కూడా అయితే చెప్తున్నారు అనమాట. సో మనం చూడాలి, June 27 కోసం అయితే వెయిట్ చేద్దాం ఈ ఫోన్ గురించి పూర్తి స్పెక్స్ కోసం. ఇకపోతే మనకి పోకో F7 5G మొబైల్ అయితే మనకి June 24లో అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇండియాలో మనకి June 24న పోకో నుంచి అఫీషియల్గా మనకి F7 5G అయితే లాంచ్ అవ్వబోతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి దీని బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇది మనకి 7750 mAh బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి చిప్ సెట్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 అయితే మనకి వస్తుందని కూడా అయితే చెప్తున్నారు. సో దాంతోపాటుగా దీంట్లో మనం 90 వాట్ ఛార్జింగ్ అయితే దీంట్లో ఉంటుందని చెప్తున్నారు. 22.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి పోకో F7 5Gలో అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట రూమర్స్ ప్రకారం. సో ఇది మనకి అఫీషియల్గా రేపు 24వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. సో చూద్దాం. అండ్ దీని డిజైన్ కూడా కొత్తగా అయితే ఉంది. మనకి ఏదో గేమింగ్ మనకి ROG ఫోన్స్ ఉంటాయి కదా, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్, సో యాసెస్ వాళ్ళ థీమ్లో ఉన్నట్టుగా కొద్దిగా దీన్ని మెయిన్గా గేమింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. మనకి ఇది లేటెస్ట్ చిప్ సెట్ 8S Gen 4తో వస్తుంది కాబట్టి దీంట్లో మీరు ఏ రకమైన గేమ్ అయినా ఎంత FPSలో అయినా ఆడుకోవచ్చు. సో మ్యాక్సిమం 90 నుంచి 120 Hz కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. 120 FPSలో కూడా మీరు గేమింగ్ అయితే దీంట్లో ఆడుకోవచ్చు. అండ్ ఇకపోతే మనకి ఇది 3D ఐస్లూప్ కూలింగ్ సిస్టమ్ మీద అయితే వస్తుంది అనమాట. సో దాంతోపాటుగా మనకి ఇది AI టెంపరేచర్ కంట్రోల్ సెన్సింగ్ అయితే వస్తుంది. సో AI ద్వారా వీళ్ళు ఫోన్ ఒక టెంపరేచర్ సెన్స్ అయితే కూడా చేస్తున్నారు. సెన్స్ చేసి దాన్ని సంబంధించిన కూలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. 6000 స్క్వేర్ మిల్లీమీటర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో కూడా అయితే మనకి ఇదైతే వస్తుంది. ఏదైతే మనం ఎప్పుడైతే గేమింగ్ ఆడతామో సో కూలింగ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో ఇదైతే వస్తుంది. మనకి మొబైల్ హీటింగ్ ఇష్యూస్ కూడా దీంట్లో అయితే మనకి తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఇకపోతే ఇది మీకు వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్తో అయితే వస్తుంది 4.4 టెక్నాలజీతో. సో వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్తో కూడా ఈ ఫోన్ అయితే మనకు వస్తుంది. సో హ్యూజ్గా ఎవరైతే గేమర్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం ఇది కాంపిటేటివ్గా ఏదైతే మనకి IQ Neo 10 సిరీస్ అలా ఉన్నాయి కదా, సో వాటికి కాంపిటేటర్గా అయితే ఈ ఫోన్ అయితే మనకి తెస్తున్నారనమాట. ఇకపోతే మనకి దీంట్లో డ్యూయల్ కెమెరాతో వస్తుంది అన్నారు. 50 MP మెయిన్ OISతో ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్తో కూడా ఇది మొబైల్ వస్తుందని అయితే చెప్తున్నాడు. మరి చూద్దాం ఇది మొబైల్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ లాంచ్ అనేది మన ఇండియాలో June 24న అయితే జరుగుతుంది అనమాట. సో అది దీనికి సంబంధించిన పూర్తి స్పెక్స్ అయితే. ఇకపోతే Reno 14 అప్పటి నుంచి Reno 14 5G కూడా మనకి రీసెంట్గా లాంచ్ అవడానికి కన్ఫర్మ్ అయింది ఇండియాలో. సో ఇకపోతే దీని ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి ఇది 33,000కి అయితే దీన్ని లాంచ్ చేస్తాం అన్నట్టుగా అయితే రూమర్స్ వచ్చినాయి అనమాట. సో ఇది Android 15 ColorOS 15 అయితే మనకి రాబోతుందని అయితే కూడా చెప్తున్నారు. సో ఇకపోతే మనకి 50 MP ఫ్రంట్ కెమెరా దీంట్లో ఉంటుంది అని చెప్తున్నారు. సో చూడాలి మరి 50 MP కాబట్టి వీళ్ళు ఏ సెన్సర్ చేస్తున్నారు అనేది కూడా మనం దీని యొక్క అఫీషియల్ లాంచ్ ఈవెంట్లో మనకి క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వస్తాయి. ఇకపోతే బ్యాక్ సైడ్ కూడా మనకి 50 MP కెమెరా ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్తో వస్తుందని కూడా అయితే మనకి లీక్డ్ స్పెసిఫికేషన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇకపోతే మీకు ఇది ఒప్పో Reno 14 5G అనేది బేస్ మోడల్ అండ్ Reno 14 Pro కూడా అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇకపోతే మీకు ఇది బేస్ మోడల్ వచ్చేసరికి మీకు Dimensity 8350 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ అయితే వీళ్ళు మనం నోటీస్ చేసుకోవాలి, డిఫరెన్సెస్ అయితే పెట్టారనమాట. అదే కానీ మీకు Reno 14 Pro వచ్చేసరికి మీకు Dimensity 8450 ప్రాసెసర్ అయితే వస్తుంది.
అండ్ ఇకపోతే మీకు రెనో 14 వచ్చేసరికి మనకి 6.59 ఇంచ్ డిస్ప్లేతో వస్తే, మీకు 14 Pro వచ్చేసరికి మీకు 6.83 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. సో రెండిట్లో మనకి 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీకు 14లో వచ్చేసరికి మీకు 6000 mAh బ్యాటరీ లైఫ్ ఉంటే, మీకు 14 Pro వచ్చేసరికి మీకు 6200 mAh బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. ఇకపోతే మీకు ఒప్పో రెనో 14 Proలో మనకి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అని అయితే మీకు రూమర్స్ అయితే వచ్చినాయి. చూడాలి మరి దీని లాంచ్ ఈవెంట్లో దీనికి సంబంధించిన కొత్త స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో అనేది. ఇకపోతే మనకి వివో నుంచి కొత్తగా ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో వివో నుంచి మనకి T4 Lite 5G అనే మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. దీన్ని అఫీషియల్గా మనకి June 24th అయితే వివో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఇకపోతే ఇది మీకు మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మీకు ఇది 6000 mAh బ్యాటరీ లైఫ్తో వస్తుంది అండ్ 6.74 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. సో ఇది మీకు డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది, 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది బడ్జెట్లో తేబోతుంది అనమాట వివో అనేది. ఈసారి ఈ T4 Lite 5Gని మనకి 10,000 సెగ్మెంట్లో అయితే మన ఇండియాలో అయితే ఇప్పుడు లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఇది 50+ 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో వస్తుంది. దాంతోపాటుగా మనకి ఫ్రంట్ 5 మెగాపిక్సెల్తో అయితే ఇదైతే వస్తుంది అనమాట. సో బ్యాటరీ లైఫ్ కూడా 6000 ఇచ్చారు కదా, ఒక 400-500 పెంచితే బాగుండేది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కెమెరాస్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు కాబట్టి బ్యాటరీ లైఫ్ కొద్దిగా పెంచితే బాగుండేదని అయితే నా అభిప్రాయం. అండ్ ఇకపోతే మనకి వివో నుంచి ఇంకొక ఫోన్ కూడా అయితే లాంచ్ అవబోతుంది అనమాట. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ వివో X Fold 5 అండ్ ఇది మనకి June 25th అయితే మనకి ఈ ఫోన్ అయితే లాంచ్ అవ్వబోతుంది అనమాట. ఇకపోతే దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకి ఇది 6000 mAh బ్యాటరీతో అయితే లాంచ్ అవ్వబోతుంది. సో రీసెంట్గా ఇప్పుడు మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయో, సో వీటిల్లో కూడా వీళ్ళు ఎంతో కష్టపడి ఆప్టిమైజేషన్ చేసి ఫోల్డబుల్ ఫోన్స్లో కూడా చివరికి మనకి 6000 mAh బ్యాటరీ లైఫ్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇకపోతే ఇది మనకి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు 20 grams వెయిట్ అయితే తగ్గుతుందని అయితే చెప్పారు. సో లాస్ట్ జనరేషన్ ఫోన్ మనకి 236 ఉంటే ఇది జస్ట్ 216 grams వెయిట్తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇకపోతే ఇది మీకు ఫోల్డ్ చేసినప్పుడు 9.2 mm థిక్నెస్ అయితే వస్తుంది. సో అన్ఫోల్డ్ చేసినప్పుడు బిలో 5 mm అని అయితే చెప్తున్నారు అనమాట. ఎంత అనేది అన్ఫోల్డ్ చేసినప్పుడు డిస్ప్లే ఎంత థిక్నెస్ ఉందో అయితే చెప్పలేదు, కానీ ఫోల్డ్ చేసినప్పుడు మాత్రం 9.2 mm థిక్నెస్ అయితే వస్తుందని అయితే చెప్పారు. ఇకపోతే ఇది మీకు 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగా 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. మనకి X8+ X9+ 5X డస్ట్ రెసిస్టెంట్ అయితే మనకి దీంట్లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి మరి మన ఫోల్డబుల్ ఫోన్స్లో మరి ఎప్పుడు మనం వాటర్ రెసిస్టెంట్ యూజ్ చేయగలం అనేది చూడాలి. ఇకపోతే దీంట్లో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఇది. సో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే మనకి 3x దాకా ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అనమాట. సో మిగతా కెమెరాస్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అయితే అట్ ప్రెసెంట్ అయితే మన దగ్గర లేదు. సో చూడాలి, June 25 కోసం వెయిట్ చేయాలి. సో ఈ X Fold 5 అనేది కూడా మనకి లాంచ్ అవ్వబోతుంది అనమాట. సో ఇకపోతే మనకి దీంట్లో చిప్ సెట్ అనేది కూడా మనకి అంతగా న్యూస్ అయితే రాలేదు దీంట్లో వాడిన చిప్ సెట్ గురించి. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 అనమాట. సో నేను టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని న్యూస్ని అయితే కలెక్ట్ చేశాను. సో ఇవి మనకి రాబోతున్న మొబైల్స్ అండ్ గూగుల్ నుంచి వచ్చే న్యూ అప్డేట్స్ అనమాట. సో ఫ్రెండ్స్, అది ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 అండ్ రేపు మరికొన్ని టెక్ న్యూస్ ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మంచి మంచి న్యూస్లు, ఇంకా ఎక్కువ న్యూస్లు అయితే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే మీకు అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఉంది నెక్స్ట్ వన్.